దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అండమాన్ను రుతుపవనాలు తాకాయి. ఈ నెల 26న కేరళంను రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. గతేడాది మే 24న కేరళంను రుతుపవనాలు తాకాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఇక మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు. సింధు, భారత వాతావరణ శాఖ ఒక తీపి కబురు చెప్పింది. ఇప్పటికే ఇవాళ నైరుతి ఋతుపవనాలు అండమాన్ని తాకే ఈ నెల 26వ తేదీకి కేరళని తాకే అవకాశం ఉందని కూడా అంచనేసింది. ఈసారి ముందుగానే ఋతుపవనాలు వస్తాయని చెప్పిన విధంగానే రావటం జరిగింది. ఈ ఋతుపవనాలు రాకతో ఇప్పటివరకు కూడా ఎండలతో మండిపోతున్నటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఋతుపవనాలు చల్లని కబురు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా కూడా కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కూడా ప్రభావంతో తీవ్ర అల్పపీడనంగా మారింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు పడే అవకాశం. దాంతో విశాఖలో కూడా వాతావరణం కూడా మారింది. మనం వాటర్ బ్యాటరీస్ దగ్గర ఉన్నటువంటి మొత్తం సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఒకసారి అలలు కూడా భారీగా ఎగసిపడే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు, ఒకసారి అలలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఈ వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగానే రాబోయే 3-4 రోజులు కూడా నైరుతి ఋతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలో మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అన్ని ప్రాంతాల్లో కూడా మరింత విస్తరించే వాతావరణం అనుకూలంగా ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా నిన్నటి నైరుతి మరియు దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇవాళ అల్పపీడన ప్రాంతం కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా సముద్రం మొత్తానికి 4-5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని కూడా వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఈ ఉత్తర కోస్తా, తమిళనాడుకు దర్శన ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం అయితేనే నైరుతి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉన్న అల్పపీడన ప్రాంతంలో విలీనం అయిపోయింది. వీటి ప్రభావంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ఉరుములు మెరుపులు కూడా భారీగా పరివర్తనం. దీనిలో భాగంగానే విశాఖలో కూడా వాతావరణం మార్పు కనిపిస్తుంది. ఇవాళ రేపు ఎల్లుండి కూడా ఒక్కసారి వాతావరణ శాఖ చెప్పిన హెచ్చరికలు చూసుకుంటే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉరుములు జల్లు పడే అవకాశం కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దాదాపు 30-40 కిలోమీటర్లు గంటకి 50 కిలోమీటర్లతో భారీ గాలి కూడా వీచే అవకాశం కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ ఋతుపవనాలు తాగడం అయితే ఒక విధంగా భారత వాతావరణ శాఖ చెప్పినట్టు చల్లని వార్త చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా వాతావరణంలో ఉదయం పూట అయితే విపరీతమైన ఎండలు, మధ్యాహ్నం అయితే చల్లబడటం, మరి రాత్రి అయితే కొన్ని ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర, పాడేరు అయితే, అరకు అయితే, పరియాడ ప్రాంతాల్లో వర్షాలు పడటం, ఈ విధంగా చిత్రాతి విచిత్రమైన వాతావరణంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఋతుపవనాలు ఎట్టకేలకు మొత్తం కూడా తాగడంతో మరో ఈ నెల 26వ తేదీకి కేరళ తాకే అవకాశం ఉంది. కేరళ తాకిన తర్వాత 2-3 రోజులు తెలుగు రాష్ట్రాలకి వర్ష సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి వర్షపాతం తక్కువ ఉంటుందని కూడా ముందుగానే వాతావరణ శాఖ అంచనా చెప్పడం జరిగింది. ముందుగానే ఋతుపవనాలు వచ్చినప్పుడు కూడా వర్షపాతం చాలా ప్రాంతాల్లో కూడా తక్కువ ఉండే అవకాశం కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరిగింది. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.